బాగి అరుంధతిని చూసానన్న విషయం ఇంకా అమరేంద్రకి చెప్పదు. చెప్దాం అనుకున్నది కానీ ఏం చెప్పాలి, ఏం చెబుతుందో అయినా తను ఎలా నమ్ముతారు, నేను ఆత్మతో మాట్లాడుతున్నానంటే అని చెప్పి తెగ తర్జన భర్జన పడిపోతూ ఉంటుంది. ఇంకా ఇటు చూస్తే మనోహరి రణవీర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది. బాగి ఆత్మను చూస్తున్నానని ఇంకా అమర్కి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు, తను ఏం ఆలోచిస్తుందో అర్థం అవ్వట్లేదు అని చెప్తే అన్నీ చెప్తూ ఉంటుంది రణవీర్కి. ఇంకా అప్పుడు అంటూ ఉంటుంది రణవీర్, కొన్ని రోజులు వదిలేయి, తనంతట తనే చెప్తుంది అని చెప్పి. కాదు, ఏదో ఒకటి త్వరగా జరగాలి అని చెప్పి ఇంకా మనోహర్ అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే రణవీర్ ఇలా చెప్తూ ఉంటాడు, ఆ ఇంట్లో ఏదో ఒక 3-4 బ్యాడ్ ఇష్యూస్ జరిగితే కనుక అప్పుడు ఆస్తికలు తీసుకెళ్ళి వీళ్ళు త్వరగా కలిపేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది మనమే చేయాలి రణవీర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనం 3 విషయాలు ఎలా చేయగలం, 3 బ్యాడ్ థింగ్స్ ఎలా చేయగలం అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరితో. అది నేను చెప్తానని చెప్పి వెనకాల నుంచి చంపా వచ్చి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు, ఇప్పటివరకు నువ్వు చేసింది ఏమీ లేదు కదా, నువ్వు మళ్ళీ వచ్చి ఏం ప్లాన్ చెప్తున్నావు అని చేసి అటకారంగా అంటూ ఉంటారు ఇద్దరు కలిపి, మనోహరి ఇంకా రణవీర్ ఇద్దరు కలిపి. ఇంకా చంపా ఇలా సీరియస్గా ఒక లుక్ ఇచ్చి చెప్తున్నాను వినండి ప్లాన్ అని చెప్పి చెప్తుంది. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్లు విషయం కలిపి పెడదాం, అప్పుడు వాళ్ళకి ఎవరొకరు తాగితే వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది కదా. అప్పుడు మనోహరి అక్కడ ఉండి ఇలా అంటూ ఉంటుంది, అరుంధతి అస్తికలు ఇక్కడ ఉన్న వాళ్ళే ఇలా జరిగింది, అవి ఇంకా కలపకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయని చెప్పి తన ఆ విషయాలు కానీ వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళకి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది కదా. అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే ఎలా అయినా సరే అవి కలిపేస్తారు అస్తికలు తీసుకెళ్ళి అని చెప్పి చెప్తా ఉండే చంబ. సరే ఇదేదో ప్లాన్ బాగుందని చెప్పి ఇంకా పొద్దునే వాళ్ళ ఇంటి దగ్గర కాపు కాస్తూ ఉంటాడు. ఇంకా రణవీరు ఇంకా చంబ ఇద్దరు కలిపి పాలతోనే వచ్చి బ్యాగ్ పెడతారు. అక్కడ వాళ్ళ ఇంట్లో వేయాల్సిన 2 పాల ప్యాకెట్లు తీసి కూటర్ మీద పెడితే ఇంకా రణవీర్ వచ్చి మీతో కొంచెం మాట్లాడని పక్క తీసుకెళ్తాడు. అప్పుడే చంబ వాళ్ళ ఇంట్లో ఇండిషన్ చేసి విషయం ఎక్కించిన ఇండిషన్ చేసిన పాల ప్యాకెట్ 2 తీసుకొచ్చి అమరేంద్ర ఇంటి దగ్గర పెడుతుంది. ఆ బండి మీద అతను ఏ పాల ప్యాకెట్లు పెట్టారో అవి తీసి పాల ప్యాకెట్లు ఎక్స్చేంజ్ చేసి పెట్టేస్తుంది. ఇంక సరే అని చెప్పి అతను వచ్చేసి రణవీర్తో మాట్లాడే పాలతను వచ్చేసి ఆ పాల ప్యాకెట్లు నేరుగా తీసుకెళ్ళి ఇంకా అక్కడ టేబుల్ మీద పెడతారు. టీ టేబుల్ మీద వాళ్ళ హాల్లో పెట్టిన వెంటనే ఇంకా బాగి అయితే ఆ పాలు తీసుకెళ్ళి పొయ్యి మీద వేస్తుంది టీ పెడదానికి అని చెప్పి. హాల్లో అయితే ఇంకా రాతోడు ఇంకా అమ్మరు ఇద్దరు కలిపి బాగి టీ ఎప్పుడు ఇస్తుందో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు ఇద్దరు కలిపి. ఇంకా బాగి మరి ఆ టీకి పాలు వేసేసింది పొయ్యి మీద. మరి ఏం జరగనుంది, మరి ఇప్పుడు ఆ పాలు టీ కాసుని బాగి అమరేంద్రకి రాతోడికి ఇస్తే వాళ్ళిద్దరిలో ఎవరు బలి కాబోతున్నారు? లేకపోతే ఫస్ట్ బాగి ఆ పాలు కాఫీ కింద కాసుకొని తాగి ఇంకా తనే బలి కాబోతుందా? వీళ్ళిద్దరి ప్లాన్ జరిగి ఇంకా లేకపోతే ఏదైనా చెడు జరిగిన వెంటనే ఇంకా తీసుకెళ్ళి అరుంధతి అస్థికలు వాళ్ళు కలిపిస్తారా నదిలోని? ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. దయించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.